ఇంటినగర్ 2. నేను పొద్దుటే చైర్లో కూర్చుంటే చైరు ఊగినట్టుంటే నా కళ్ళు తిరుగుతాయి అనుకున్నాను, కానీ ఇది భూకంపం వచ్చినట్టు అనిపించింది. తర్వాత సౌండ్ కట్టొచ్చింది. భూకంపం పంపింగ్ వేల్ రోడ్ ఏరియా మొత్తం కూడా చాలా చోట్ల భూమి కంపించడం జరిగింది. మీకు ఎన్ని కాల్స్ వచ్చాయండి? నాకు ఒకటే కాల్ చేశారు సార్. చేసి ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేస్తూ మొత్తం ఏరియా మొత్తం వచ్చిందని చెప్పని చెప్తా ఉన్నాను. నేను మా అన్నయ్య బెడ్రూమ్లో పడుకున్నారు, నేను హాల్లో బెడ్ పైన పడుకున్నాను. పడుకున్న వాళ్ళ వరకు అర్థమైందంటే మంచం ఇట్లా వైబ్రేట్ అవ్వడం, ఇట్లా దగ్గర లైట్ సౌండ్తో, అంటే ఇట్లా ఊగినట్టుగా. అంటే సోఫాలో కూర్చున్న వాళ్ళకి, చైర్లో కూర్చున్న వాళ్ళకి అర్థం కాలేదు. బెడ్ పైన పడుకున్న వాళ్ళకి మాత్రం ఇట్లా వీపు వైబ్రేషన్ ఇవ్వడం, కొంచెం దిద్దు అట్లా సౌండ్ రావడం అయితే అర్థమైంది నాకు, మా అన్నయ్యకి. మా అన్నయ్య బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు, ఏంటి సౌండ్ అని. నాకు అర్థమైంది. అప్పుడే అన్న ఏంటి భూకంపం, ఏంటి సౌండ్ అంటే మా అమ్మ వాళ్ళు ఏం లేదు అన్నారు. పడుకున్న వాళ్ళకైతే బెడ్ మీద అర్థమైంది భూకంపం. ఈ సుందరాయ నగర్ అంటే మంచికంటి నగర్ పంపింగల్ రోడ్ సైడ్ ఉంటుంది. ఈ ఏరియాలో అయితే ఊగింది. నేను శ్రీ చైతన్య స్కూల్ చదువుతున్నా. ఈ మొత్తం ఊగినాయి, మా ఇంట్లో ఊగినాయి, ఓపెన్ అయింది. ఇట్లా ఓపెన్ అయింది. బెడ్రూమ్లేమో కబోర్డ్స్ మొత్తానికి ఓపెన్ అయింది. ఈ బెడ్రూమ్లో ఉన్నాడు. ఈ బెడ్రూమ్లో ఇట్లా కబోర్డ్స్ ఓపెన్ అయింది. నీకు భయం అయింది అప్పుడు? ఏం చేసావు అప్పుడు? ఎక్కడున్నావు అప్పుడు? నేను మా డాడీ ఇక్కడనే రెడీ అవుతున్నా, యూనిఫామ్ వేసుకుంటున్నా. ఓకే. మా డాడీ ఏదో ఎలుకొచ్చింది అనుకున్నా, ఏదైనా వచ్చింది అనుకున్నా. మా డాడీ పిలుస్తానికి నేను పోయినా.